అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు షేర్ చేయబోయే రెసిపీ క్యారెట్ ఇంకా బీట్రూట్ ఫ్రై. చాలా టేస్టీగా హెల్దీ అయిన రెసిపీ అనమాట. క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా తురుముకొని ట్రై చేయండి. కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా నేను ముందైతే క్యారెట్ని, తర్వాత బీట్రూట్ని, క్యారెట్ ఎక్కువ వేసుకున్నా, బీట్రూట్ చిన్నవి 2 తీసుకున్నా. అలా తురుముకున్న తర్వాత మసాలా అల్లం, చిన్నులపై, కొంచెం ఎండు కొబ్బరి, ఈ 3 కూడా రోలు ఉంటే రోలు, లేదంటే ఇలా మిక్సీ చిన్న పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. సో దీని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ని ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ పైన పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసి ముందుగా రెడీ చేసి పెట్టిన ఈ క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము కూడా ఇందులో వేసేసేయండి. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇలా చేయకపోతే కనుక మీరు ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సో ఇవన్నీ వేసిన తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసి మొత్తాన్ని కలిపేసుకున్నా. ఇదంతా కొంచెం ఈ స్మెల్ ఇదంతా పోవడానికి కొంచెం టైం పడుతుంది. ఓవర్గా హైలో పెట్టేసుకొని మనం బాగా డీప్ ఫ్రై చేసుకోకుండా మీడియంలో పెట్టుకొని ఇలా మొత్తం కలిపేసుకోండి. బీట్రూట్ ఒకటి ఉన్నా చాలు, మొత్తాన్ని ఆక్యుపై చేసినట్టుగా కలర్ అంతా చేంజ్ అయిపోతుంది కదా. సో ఇలా ఇది మొత్తం అంతా ఆ స్మెల్, ఆ ఎదర వాసన అంతా పోయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం, చిన్నులపై, కొబ్బరి పేస్ట్ని కూడా ఇందులో వేసేసాను. కొంచెం మసాలా ఎక్కువ ఉంటే బాగుంటుంది, లేదు తక్కువ తింటామనే వాళ్ళు ఇలా కొంచెం వేసేసుకోండి. మనకి బాగా రోస్ట్గా తినేటప్పుడు మసాలా ఫ్లేవర్ క్యారెట్ బీట్రూట్ కర్రీ అనేలాగా ఉంటుంది. అంత బాగుంటుంది అనమాట. తర్వాత కొంచెంసేపు అలా పచ్చివాసన పోయిన తర్వాత మసాలాకి రుచికి సరిపడా సాల్ట్, కారం కూడా ఇందులో వేసేసి మొత్తం కలిపేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ అయిన రెసిపీ కూడా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు తెలియజేయండి. సో చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఉండే క్యారెట్ బీట్రూట్ కర్రీ అయితే, ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. సో అయిపోగానే ఇలా బౌల్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, వేడిగా బాగా వేడి రైస్లో ఇలా మనం వేసుకొని తింటుంటే ఎంతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.